హాయ్ ఫ్రెండ్స్, నా బండికి ఏం జరిగింది అంటే తెలుసుకోవాలి అనుకుంటే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి బండ్లు వాడొచ్చా వాడకూడదా, కొనొచ్చా కొనకూడదా అనే వివరాలు దీంట్లో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హిమ. నేను కొత్తగా తీసుకున్న వెహికల్ 10 months అవుతుంది. ఎంటార్క్ 125cc. మీ అందరికీ తెలిసిందే, మన వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడే కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థం కాదు కాబట్టి మన ఛానల్లోకి ఈ లాంగ్ వీడియోస్ చూడండి ఏ విధంగా జరిగిందో. మీకు వీలైతే సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. ఇప్పుడు వెహికల్ గురించి ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, నా బండి 5వ సర్వీసు వచ్చింది. 11,700 చిల్లర తిరిగేశాను. నా బండి ఎప్పుడు సర్వీస్కి వచ్చినా ఇక్కడికే వస్తున్నాను. నా బండి 5వ సర్వీస్ పూర్తి చేసుకొని సరికొత్తగా మారింది. ప్రతి చిన్న విషయాన్ని గమనించి ఎంతో ఓపికగా రిపేర్ చేసి మెకానిక్ నా ప్రత్యేక కృతజ్ఞతలు. అద్భుతమైన సర్వీస్కి నా రేటింగ్ అయితే 5 ఇస్తున్నాను. టీవీఎస్ అభిమాని, ఇంకో వెహికల్ని వాడటానికి ఇష్టపడలేదు. జూపిటర్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటార్క్ని తీసుకోవటం జరిగింది. నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, టీవీఎస్ వెహికల్స్ హార్డ్గా ఉండకుండా స్మూత్గా ఉంటాయి అని, అలాగే సర్వీస్ కూడా బాగుంటుంది అని. మీరైతే ఏ వెహికల్స్ని ఇష్టపడతారో తెలియజేయండి. అలాగే లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, ఇంకా అద్భుతంగా మీకు కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. వివరాల్లోకి వెళ్తే, ఎంటార్క్ 125cc 5వ సర్వీస్ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా. ప్రతి సర్వీస్ ఇక్కడే చేయించుకుంటున్నాను. ఎంటార్క్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉండాలి అంటే పర్ఫెక్ట్ సర్వీసింగ్ చాలా ముఖ్యం. ఇక్కడ మెకానిక్స్ చేసిన వర్క్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. పికప్ ప్రాబ్లం, బ్రేక్స్, ఆయిల్ చేంజ్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ఓపికగా చెక్ చేస్తారు. ఎంటార్క్లో చిన్న చిన్న నాయిస్ని కూడా అన్ని పసిగట్టి మరీ క్లియర్ చేస్తారు. సర్వీసింగ్ అయ్యాక రైడ్ చేస్తుంటే షోరూమ్ నుంచి ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చిన బండిలాగా సూపర్గా స్మూత్గా ఉంటుంది. ఇలాంటి జెన్యూన్గా మెకానిక్స్ మనకి ఎంతో అవసరం. నా బండికి సర్వీస్ చేస్తున్న మెకానిక్కి నేను ఇవ్వాలి అనుకుంటున్న రేటింగ్ 5 రేటింగ్. కామెంట్ చేయండి. ఇంకా ఎంటార్క్ వెహికల్ గురించి ఇంకేదైనా మీకు అప్డేట్ కానీ, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నేను 10 monthsలో వాడిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో అడగండి. ఇంకో వీడియో చేయమంటే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.